మరణం వెనక దాగి ఉన్న మరో ప్రపంచం అన్నది ఇప్పుడు మనం ఆలోచించబోయే సంగతి. దయచేసి ఆ వీడియో రెడీగా పెట్టండి. వీడియో ఒకటి పంపించాను నేను. రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. మరణం వెనక దాగి ఉన్న మరో ప్రపంచం. జాగ్రత్తగా వినండి. మరణం, చావు. మనిషికి చావు వస్తుందని మనుషులందరికీ తెలుసు. తెలియని మనిషి అంటే ఎవరు లేరు. మరణం వస్తుందని తెలుసు తప్ప మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అది చెప్పటానికే ఈ సభ. అది వివరంగా మీకు తెలియజేయడానికే ఈ సభ. దేవుని పిల్లలారా, ఏదైనా వస్తుంది అన్నప్పుడు దాని గురించి ఖచ్చితంగా ఆరా తీస్తారు. ఉదాహరణకి ఒకప్పుడు మీకు తెలియంది కాదు, కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కరోనా వస్తుంది అని చెప్పినప్పుడు కరోనా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా? ప్రయత్నించారు. ఈ జబ్బు ఎక్కడ పుట్టింది? చైనాలో పాములు తినటం వలన పుట్టిందట అని ఒకడు. ఆ రోజు ఈ కరోనా గురించి ఎంత సెర్చ్ చేశారో, కరోనా గురించి తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించారో మీకు తెలియంది కాదు. అంటే ఏదైనా ప్రమాదం వస్తుంది అంటే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నీ అడుగుతాడు మనిషి. ఏదైనా రోగం ముంచుకొస్తుందంటే అడుగుతాడు. ఏదైనా మరొక ఉపద్రవం మీదకొచ్చేస్తుంది అంటే దాని నుండి తప్పించుకోవడానికి ఆలోచిస్తాడు, నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. ఎందుకోనండి మనుషులు మరణం వస్తుందని అందరికీ తెలుసు. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరూ ఆలోచించలేదు. ఎవ్వరూ నేర్చుకోవడానికి ఇష్టపడరు. అసలు మరణం గురించి కానీ, మరణానికి సంబంధించిన వార్తల గురించి కానీ అసలు వినడానికే ఇష్టపడరండి. అవునా? కుర్రాడు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్తున్నాను అన్నాడు అనుకోండి, అమ్మ ఏమంటా చెప్పండి? ఒరే వెళతానని అనకూడదు, ఏమనాలి? అంటే అటే వెళ్ళిపోతాడేమోనని భయం. అంతే కదా? వెళ్తున్నాను అంటే భయం, అటే వెళ్ళిపోతాడేమోనని. తెల్లవారుజామున వచ్చి ఎవరైనా డోర్ కొట్టేసి అమ్మ మన పక్కింటి సుబ్బారావు చచ్చిపోయాడు అన్నాడు అనుకోండి, అవునా అక్క సరే అని తలుపేసేసి వెంటనే మనసులో ఏమనుకుంటారు చెప్పండి? పొద్దున్నే తెల్లవారుజామున ఏ వార్త? చావు వార్త. చావు వార్త వినడానికి ఇష్టపడరు. చావుకి సంబంధించిన ఏ విషయం కూడా వినడానికే ఇష్టపడం. అలాగని రాదా అంటే వస్తుందా? రాదా? వస్తుంది. విచిత్రం ఏంటి చెప్పనా? ఒక్కరు చేయి కూడా లేగదు. అసలు మా ఇంట్లో కానీ మా కుటుంబంలో కానీ ఒక్క చావు జరగలేదన్న వాళ్ళు ఒక్క చేయి లేపండి. అసలు మా కుటుంబంలో చావులు లేవండి, లేపండి చేయి. ఎవరైనా లేపుతారేమో? ఉన్నారా? మా తాత చచ్చిపోయాడు, మా మామ చచ్చిపోయింది, మా ముత్తాత చచ్చిపోయాడు, మా అక్క చచ్చిపోయింది, మా బావ చచ్చిపోయాడు. కరోనా టైంలో చాలామంది పోయారు. మరణం ఖచ్చితంగా వస్తుంది. కానీ మరణం తర్వాత ఏంటో తెలుసుకుని ఉండాలి కదా, లేకపోతే ప్రమాదం కదా. దేవుడండి నిజంగా చేతులెత్తి మొక్కాలండి దేవుడికి. ఎందుకో తెలుసా? నేను ఏ ప్రసంగం విన్నానండి, నిజంగా దేవా ఏంటి ప్రసంగాలు, ఏంటి మాటలని దేవుడు జ్ఞాపకం వచ్చేస్తాడు. అన్నయ్య ప్రసంగం వినగానే నిజంగా పులకరించిపోయింది మనసు. మరణ భయం మనుషులు వెంటాడుతుంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని మరణాన్ని జయించిన ధీరుడు యేసుక్రీస్తుల వారు ఈరోజు మన కళ్ళ ముందుండి అదే మరణాన్ని జయించడానికి ఆయుధాలను మనకిచ్చేసి మరణానికి మీరేం భయపడకండి ఆయన అన్నాడు. నిజంగా మాటలు వింటున్నప్పుడు అండి ఒళ్ళు పులకరించిపోతుంది. ఇంత భాగ్యానికి దేవుడు మనల్ని వారసులను చేశాడు అనిపిస్తుంది. దేవుని పిల్లలారా, ఎప్పుడు ఇది అయిందో మనకు తెలియదు. మరణం వెనకున్న మరో ప్రపంచం అంటే మరణం వెనకాల, మరణం తర్వాత ఏం జరుగుతుందో దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో రాశాడు. అది మనం వినాలి. కానీ ఒక్క సంగతి ఇక్కడ మీరు చెప్తాను. మరణం తర్వాత ఏం జరుగుతుందో మనుషులు తెలుసుకోవడానికి ఎందుకు ఇష్టపడరంటే, మనుషులు అందరూ ఏమి తెలియకపోయినా ఒకటి కన్ఫర్మ్ అయిపోయారు. ఏం కన్ఫర్మ్ అయ్యారు అంటే, మరణం అనేది ముగింపు, ఆ తర్వాత ఇంకేమీ లేదు. సో తర్వాత ఇంకేమీ లేనప్పుడు నేర్చుకునే అవసరం ఏముంది ఇక? అంతే కదా? మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరణం అంటే ముగింపు, అయిపోయింది. సో నెక్స్ట్ ఏదో ఉందంటే దాని సంగతులు నేర్చుకోవడానికి ఎవరు వస్తారు ఇక?
ఏమంటే తెంత అంటారు, మరణం అంటారు, మనిషికి ముగింపు అంటారు. చావు తప్ప మరో మాట రాదండి వీళ్ళకి కానీ మమ్మల్ని తిట్టుకుంటారు చాలామంది. మీరు తిట్టుకున్నా పర్లేదు, మాకు ఆశీర్వాదాలు అవి. ఎందుకు అంటే ప్రపంచం మోసపోయిన ఒక సంగతిని పదే పదే ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మేము. అజ్ఞానపు కోటలను బద్దలు కొట్టి జ్ఞానం వైపు నడిపించడానికి ప్రయత్నాలు జరిగిస్తున్నాం. అజ్ఞానంలో మునిగిపోయింది ప్రపంచం. ఏంటి అజ్ఞానం అంటే మరణం, ముగింపు, ఇంకేమీ లేదు. కనుక చాలామంది అంటే బాగా కష్టం వచ్చేసింది అనుకోండి, అప్పుడు అందరూ ఏం కోరుకుంటారు చెప్పండి? అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి. ఏమంటాడు? ఎప్పుడు చావొస్తుందో, ఎప్పులైనా ఎప్పుడు పోతాయో. విచిత్రం ఏంటంటే అప్పుల బాధ కంటే పెద్ద బాధ తర్వాత తగులుకుంటుంది, అది తెలీదు. నిన్న ఒక అతనికి ఫోన్ చేశానండి, చాలా దూరపు చుట్టం. ఫోన్ చేసి, ఏమండి ఎలాగున్నారు? మామయ్య అవుతాడు. మామయ్య ఎలా ఉన్నారు అంటే, ఎప్పుడో నేను చిన్నప్పుడు వాళ్ళ దగ్గర పెరిగానండి, అందుకని అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. అతను అంటున్నాడు, ఏం పోగొట్టం రా, దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడో అని చూస్తున్నాను, ఈ కష్టాలు భరించలేకపోతున్నాను, ఫ్యామిలీ కోసం ఇప్పుడు నాకు సుఖం వస్తుందో అంటున్నాడు. అంటే అందరూ ఎలా ఫిక్స్ అయిపోయారంటే చావు అనగానే హ్యాపీ, చావు అనగానే ముగింపు, చావు అనగా కనుక చచ్చిపోయేలోపు చేయవలసినవన్నీ చేసేయాల. అంతేనా? గాంధీ మహాత్ముడు అండి, ఏం స్లోగన్ ఇచ్చాడు తెలుసా ఆయన యువతకి? తెలుసా మీకు? ఇంగ్లీష్లో ఒక స్లోగన్ ఇచ్చాడు ఆయన. ఏమన్నాడు తెలుసండి? డూ ఆర్ డై అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? సాధించు లేదా మరణించు. అంటే అర్థం ఏంటి? ఓదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు, తిన్నాడు, తాగాడు, మొత్తం మీద బాగా ఈ సైజు ఉండుంటాడు అనుకుంటున్నాను నేను. ఇది రోజు తినటం తాగటమే కదా, మామూలుగా ఉంటాడు, ఎలాగుంటాడు నాకులాగా. బాగా తిన్నాడు చచ్చిపోయాడండి. ఈ దేహాన్ని పాతిపెట్టేశారు, ఆ దేహాన్ని పాతిపెట్టేశారు. అయిపోయిందా? ప్రారంభమయ్యాయా చెప్పండి? దేనికి ముగింపు, దేనికి ప్రారంభం? పట్టుకోవాలి ఇదే మీరు. శరీరానికి ముగింపు వచ్చింది అక్కడ, శరీరం పడుకుంది వెళ్ళి శ్మశానంలో, కానీ ఆత్మలకు ప్రారంభమయ్యింది. ఒకరికేమో నరకయాతన, మరొకరికేమో విశ్రాంతి. లాజరు విశ్రాంతిలోకి వెళ్ళాడు, ధనవంతుడేమో యాతన పడే స్థలానికి వెళ్ళాడు. మరణము ముగింప? మరణం తర్వాత మరో ప్రపంచం ఉందా? ఉంది. మరణం తర్వాత మరో ప్రపంచం ఉంది. మనిషి అనగానే శరీరం మాత్రమే కాదు, శరీరము ప్లస్ ఆత్మ, ఈ రెండు కలిస్తే మనిషి భూమి మీద ఉంటాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రెండు విషయాలు చెప్తానండి నేను. ఈ రెండు చెప్పే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ మోసం చేశాడు దేవుడు. అవే పట్టుకున్నాడు, మళ్ళీ అవే పెట్టాడు బైబిల్లో. నాయన ఇదిగో వీళ్ళు ఇక్కడే మోసపోయారా, మరణం తర్వాత సంగతులు వాళ్ళతో చెప్పండి అని దేవుడు రెండు విషయాలు చెప్పాడండి బైబిల్లో. ఒకటి, మానవ జాతి అంతా ఏమనుకుంటుందంటే రేపు నేను చచ్చిపోతాను గనక చచ్చిపోయేలోపు తిందాం, త్రాగుదాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నారు. రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదామని చెప్పి, ఏమండి ఎలాగో చచ్చిపోతాం గనక చచ్చిపోయేలోపు తినాలి, త్రాగాలి. ఏం తినాలి? వంకాయలు, టమాటాలు, బెండకాయలు కాదట. ఏవేస్తున్నారట తిన్నాకే? ఎడ్లు, మటన్ కావాలి. తింటే మటన్ తిని చచ్చిపోవాలా? చూసారా? అంటే ఎలాగో చావొస్తుంది గనక చావొచ్చే లోపు భూమి మీద బాగా శ్రేష్టమైనవన్నీ తినేయాలి. ఎడ్లను వధించుచున్నారట, తర్వాత గొర్రెలను కోయచ్చు, మాంసము తినచ్చు, ద్రాక్షారసము త్రాగుచు, మీరు సంతోషించి ఉత్సహించుదురు. రేపు చచ్చిపోదాం గనక తినాలి, త్రాగాలి. ఏం తినాలి? మాంసం. బాగా వినండి. ఇప్పుడు నవ్వుకుంటారు మీరు. చచ్చిపోతాం గనక చచ్చిపోయేలోపు తినేయాలా, చచ్చిపోయేలోపు త్రాగేయాలా, చచ్చిపోయేలోపు కొనేసుకోవాలి. ఏమైనా కొనుక్కోవాలనుకుంటే, అంతేనా? ఇల్లు కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, ఆస్తి కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, సుఖించాలి, ఆనందించాలి. చచ్చిపోతాం కనుక అన్నీ చేసేయాలి భూమి మీదే. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. తిండి పిచ్చి మనుషులకి ఎంతగా పట్టిందో చెప్తాను. రేపు చచ్చిపోదాం కనుక తిందాం, త్రాగుదాం.
ఇప్పుడు చచ్చిపోయాడండి. చచ్చిపోయిన తర్వాత అయినా వదిలిపెట్టారనుకున్నారా? చచ్చిపోయిన తర్వాత ఫోటో పెట్టి, ఆ ఫోటో ముందు కూడా ఏం పెడతారు చెప్పండి? మా ఆయనకండి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తినేవాడని ఫోటో పెట్టి, ఫోటోకి దండేసి అక్కడ మటన్ బిర్యానీ పెట్టారు. అంటే బ్రతుకుండగాను తిండే, చచ్చిపోయిన తర్వాత కూడా తిండే. ఏమండి ఇంకోటి చెప్పనా? మీరు నవ్వుకుని చచ్చిపోతారు. క్రైస్తవులే. క్రైస్తవ కుటుంబంలో ఒక చావు జరిగిందండి. నాకు తెలిసిన ఒకళ్ళకి చావు జరిగింది. అందరం సమాధి దగ్గరికి వెళ్ళాం. సమాధి చేశారు. పాస్టర్ గారు అంతా సమాధి చేశారు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. మూడో రోజు ఏదో మొత్తం చిన్న కార్యక్రమం పెట్టుకున్నారు. మూడో రోజు కూడా వచ్చారు అక్కడికి. వాళ్ళ కొడుకు ఏం పట్టుకొచ్చాడు అనుకుంటున్నారు? అందరూ వెళ్ళిపోతున్నారు. వీడు మాత్రం రావట్లేదు అక్కడి నుంచి. నేను అక్కడ కూర్చోన్నాను. ఎవరా రావట్లేదంటే, నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. ఒక్కడు వెళ్ళకొస్తారా సమాధి దగ్గర? ఒకడు ఎందుకు కూడా చివరిలో నేను కూడా ఉంటానంటే, నీకు తెలియదురా, నువ్వు ఒకడు ఉండి అందరిని వెళ్ళిపోమని అన్నాడు. అందరూ వెళ్ళిపోయాడు, ఒక్కడే ఉన్నాడు. అప్పుడు జేబులో తీసాడండి ఇలాగా. ఏం తీసాడు అనుకున్నారు? క్వార్టర్ బాటిల్. వాళ్ళ నాన్న పాతి పెట్టేసిన ఆ శవం యొక్క తల ఎటువైపు ఉందో అక్కడ క్వార్టర్ బాటిల్ ఎట్టి అక్కడ దండం పెట్టి వచ్చేస్తున్నాడు. అంటే బ్రతుకున్నంతకాలం తాగి తాగి చచ్చాడు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత కూడా ఏమివ్వాలి? చూసారా? భక్తులా? క్రైస్తవులా? అంటే చచ్చిపోయినోడు కూడా మందు తాగిస్తున్న భక్తులు అనమాట. ఎంత దారుణంగా తిండి పిచ్చి పట్టింది, త్రాగటం పిచ్చి పట్టింది మనుషులకి. అంతే తప్ప బ్రతుకునిచ్చింది దేవుడు కదా, తిండి పెడుతున్నది దేవుడు కదా, దేహం ఇచ్చింది దేవుడు కదా, ఈ బట్టలు ఇచ్చింది దేవుడు కదా, ప్రాణం ఇచ్చింది దేవుడు కదా. దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలని లేదు, దేవుడి కోసం బ్రతకాలని లేదు, దేవుడి కోసం పెట్టుకోవాలని లేదు, దేవుడి కోసం చెయ్యాలని లేదు. తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, ఆనందిస్తాను, చచ్చిపోతాను. ఎంత దారుణానికి వెళ్ళారంటేనండి మనుషులు, ఎంత దారుణానికి ఒడిగట్టారంటే, బ్రతికుండగానండి అమ్మ ఆకలి రా అంటే పచ్చడి మెతుకులు కూడా పెట్టడండి. చచ్చిపోయిన తర్వాత దినానికి ఏం వేస్తాడు చెప్పండి? ఏమేస్తాడు? దమ్ బిర్యానీ, మటన్లు 4 మేకలు కోసాను మా అమ్మకి తెలుసు అంటాడు. అమ్మకు కోసాడా? ఈడ తినేసాడా? ఆవిడెక్కడ ఉంది? చచ్చిపోయి వెళ్ళిపోతే ఎప్పుడో మా అమ్మకు కోసానంటాడు. దినం రోజు 4 మేకలు వేసి. మీ అమ్మకు కోసేవా? మీ అమ్మ ఉందా? మీ అమ్మ తిన్నదా? ఆవిడ బ్రతకుండగా ఆకలి రా అంటే పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. ఎంత దారుణంగా తిండి పిచ్చి పట్టిందండి మనుషులకి. దేవుని పిల్లలారా, ఇంకోటి చెప్తాను. ఎలాగో చచ్చిపోతాం కనుక చచ్చిపోయేలోపు ఏం చేయాలి? తినాలి, త్రాగాలి, అందుకోసమే బ్రతకాలి. సాతానికి ఇది తెలుసండి, మనుషులకు తిండి పిచ్చని. యేసుప్రభువు దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. ఆయన ఏమన్నాడు? ఇదే నేర్పించావు నువ్వు లోకానికి. నువ్వు తింటే బ్రతుకుతావు కనుక తినడానికి కోటి విద్యలు కూటి కోసం కనిపెట్టి ఆ విద్యలో ఏదో ఒక విద్యలో ఉండిపోయి తినటం కోసం, త్రాగటం కోసం, ఈ లోకాన్ని అనుభవించడం కోసమే బ్రతకమని సైతానా నువ్వు నేర్పించావు కదా. ఆ చట్టంలో నుంచి నా పిల్లల్ని బయటకు పట్టుకొస్తాను నేను. ఎలాగా? మనుషుడు బ్రతికేది తిండి వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. నేను బయటకు తెస్తాను. నువ్వు అబద్ధాన్ని నేర్పించేసావు ఈ సమాజానికి. తినడం కోసం ఏదో విద్యలో ఉండిపోండి, ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, తినండి, అందులో ఉంచేసావు కదా నువ్వు. నేను తెస్తాను బయటికి, నేను తెచ్చేస్తాను అక్కడి నుంచి. ఏమంటే కరోనా టైంలో తిండి లేక చచ్చిపోయారా? నేను అడుగుతున్నాను. కరోనా టైంలో తిండి లేక చచ్చిపోయారా? దేవుడు సెలవు లేక చచ్చారా? నాకు చెప్పండి. వద్దురా, మిమ్మల్ని భరించలేకపోతున్నాను, ఇక మీ పాపాలను భరించలేకపోతున్నాను, మీ నేరాలను భరించలేకపోతున్నాను, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారని మీ బ్రతుకులను చూడలేకపోతున్నాను, ముగిస్తున్నాను మీ బ్రతుకుల్ని. దేవుడు సెలవిచ్చాడు, చనిపోయారు, వెళ్ళిపోయారు. తిండి లేక చచ్చిపోరండి మనుషులు. తెలీదు, సాతాను అలా నేర్పించింది. అదే జీవితం అన్నది. దేవుని పిల్లలారా, రేపు చచ్చిపోతాం గనక తిందాం, త్రాగుతాం. చావు తర్వాత ఇంకేమీ లేదు. మరణానికి ముందు తినడానికే, త్రాగడానికే బ్రతకండి అంటుంది. ఆ మాయలో ఉంచింది. ఇంకా కాస్త ముందుకెళ్ళి, ఇంకాస్త ముందుకెళ్ళి ఏం ఆలోచించారు మరణం గురించి అంటే, రెండో చెప్తున్నాను. ఇంకాస్త ముందుకెళ్ళి ఏం ఆలోచించారంటే మనుషులు, ఒరే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు కదా, చావు వచ్చింది కదా, చావుతో మనుషులు అంతమైపోయారా అంటే కాస్త ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయం చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పాడు?
పేపర్ ఒకటి రాస్తాడు, యాక్సిడెంట్లో ఏమన్నా బస్సు లారీ ఢీక్కొని చచ్చిపోయారు అనుకుని నలుగురు, పేపర్లో ఏమని రాస్తాడు చెప్పండి? కానరాని లోకాలకు చేరిపోయిన నలుగురు అంటాడు. ఆ లోకాలు ఎక్కడున్నారని అడగండి, ఫోన్ చేసి అడగండి. కానరాని లోకాలకు వెళ్ళిపోయారని పేపర్లో రాసావు కదా నలుగురు, వాళ్ళు ఏ లోకానికి వెళ్ళిపోయారో అడ్రస్ ఇవ్వరా, నాకు ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు చెప్పరా అంటే ఆడు ఏం చెప్తాడు? ఏదో అలా రాశాం కానీ బ్రదర్ మాకు కూడా తెలీదు అంటే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికి తెలీదు. జాగ్రత్తగా వినండి. కానరాని లోకాలకు వెళ్ళిపోయాడని ఒకడు ఊహించి చెప్తే, మరొకడు అన్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, దెయ్యాలైపోయి కోరికలు తీర్చుకోవడానికి ఇదిగో కంబం పోడలోనే తిరుగుతున్నారని చెప్పాడు. అవునా? చచ్చిపోయిన వాళ్ళు ఏమైపోయారని చెప్పారు? జాగ్రత్తగా వినండి. మీకు బైబిల్ అండి బాబు, ఈ మానవ అజ్ఞానాన్ని అసలు మీకు ఏమి తెలియదు, మీకు ఏమి తెలియదని చెప్పింది బైబిల్. ఇప్పుడు చెప్తాను ఎంత బాగుంటుందో మీకు. చచ్చిపోయిన వాళ్ళట కోరికలు తీర్చుకోవడానికట భూమి మీదే తిరుగుతున్నారట. దీనికి ఏం చెప్తారు? ఏమంటే ఒక అతను ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, బేస్మెంట్ వేసాడు, పిల్లర్స్ లేపాడు, చుట్టూ గోడలు కట్టాడు, స్లాబ్ వేయలేదు, ఈ లోపు ఏదో యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. ఆ ఇంటి దగ్గర ఏ చిన్న శబ్దమైనా సరే ఆయనే. ఎవరు? స్లాబ్ వేద్దామని ఐరన్ తేడానికి సిటీకి వెళ్ళాడు, అక్కడ లారీ గుర్చి చచ్చిపోయింది కదా, ఐరన్ అక్కడే ఉండిపోయింది కదా, ఈయన ఆత్మ వచ్చేసి మాత్రం ఇక్కడ తిరుగుతుందట. ఆయనే. చిన్న శబ్దం వస్తే ఆయనే. ఎవరైనా పొరపాటుని ఇంటి మీద ఒక తెల్ల చీర ఆరేసుకుని గాలికి ఎగురొచ్చి ఆ ఇంటి మీద పడ్డదనుకోండి, అదిగో రాత్రి తెల్లగా కూర్చున్నాడు అక్కడ ఆయనే. దెయ్యం తెల్లగానే ఉంటుంది ఏంటి? యూనిఫామ్ ఇచ్చారా దానికి? దెయ్యానికి తెల్ల యూనిఫామ్ ఎవరిచ్చారు చెప్పండి? సినిమా వాళ్ళు ఇచ్చారు, అంతే కదా. దెయ్యాన్ని చూపించడానికి సినిమా వాళ్ళు ఎలా చూపించారు? తెల్లగా ఉంటుందట, తెల్ల చీరే కట్టుకుంటుందట. ఎందుకు మరి? బ్రతుకుండగా అన్ని చీరలు ఉంటాయి బీరువాలో, చచ్చిపోయిన తర్వాత మాత్రం వైట్ ఒకటే కడుతుందట. ఏమండి? తెల్ల యూనిఫామ్ ఇచ్చారు. ఏమంటే బ్రతుకుండగానేమో అన్ని కాళ్ళు చేతులు అన్నీ చక్కగా ఉంటాయంట, చచ్చిపోయిన తర్వాత కూడా అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయట, కాళ్ళు మాత్రమే వెనక్కు ఉంటాయట. చూడండి ఎంత కథలెళ్ళారు వీళ్ళు. చచ్చిపోయిన దెయ్యాలు అవుతారని, తెల్ల చీరలు కట్టుకుంటారని. ఇంకో విషయం అండి, నాకు ఇక్కడ వీళ్ళు ఎందుకు స్త్రీల సమాజం దీని మీద ఫైటింగ్ చేయలేదో నాకు అర్థం అవ్వలేదు. దెయ్యం అనగానే ఎవరిని చూపిస్తారు చెప్పండి? ఆడోళ్ళే. మరి మగోళ్ళకి దెయ్యాలు అవరా? పురుషుల కోరికలు ఏమి లేవా? ఈ స్త్రీల సమాజం ఎందుకంటే ఈ సినిమా వాళ్ళ మీదకి వెళ్ళలేదు? మా స్త్రీ జాతిని ఎందుకు ఇలా వివక్ష చూపించారు? మా స్త్రీలను దెయ్యాలు ఎందుకు చేశారని మీరు ఒక్కడ వెళ్ళలేదు. మహిళా కమిషన్ వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళరు కదండి. పచ్చి అబద్ధాలు చెప్పారండి. ఆ పచ్చి అబద్ధాలను సినిమాల రూపంలో ఊరేగిస్తున్నారండి. ఆ పచ్చి అబద్ధాలే ఈరోజు మానవ మెదళ్ళు ఉండిపోయాయండి. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. చెప్పండి నాకు అసలు విషయం చెప్తానండి ఇప్పుడు నేను. కోరికలు, జాగ్రత్తగా వినండి, కోరికలు శరీరానికి ఉంటాయా, ఆత్మకు ఉంటాయా? పోనీ ఇది మీకు అర్థమవుతుంది. ఇల్లు కట్టుకోవాలన్న కోరిక శరీరానిదా, ఆత్మదా? శరీరానిది. జాగ్రత్తగా వినండి. ఇల్లు కట్టుకోవాలన్న కోరిక శరీరానిది అయినప్పుడు శరీరం ఎక్కడుంది? ఆయన శరీరం శ్మశానంలో ఉంది. ఇప్పుడు తిరుగుతున్నది ఏదంటున్నాడు? ఆత్మ కదా. శరీరం కోరికలు నెరవేర్చుకోవడానికి ఆత్మ ఎందుకు వస్తుంది చెప్పండి నాకు. మీకు అర్థమైందా? బైబిల్ కనుక మీరు స్పష్టంగా చదివితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఒకదానికొకటి విరోధముగా ఆపేక్షించుచున్నవి. అంటే ఈ రెండింటికి పడదు. ఈ శరీరం ఏమో నాకు వెండి కావాలి, బంగారం కావాలి, ఇల్లు కావాలి, తిండి కావాలి, మటన్ కావాలి, బిర్యానీ కావాలంటది శరీరం. ఆత్మ ఏమంటది? దేవుడు కావాలి, పరలోకం కావాలి, వాక్యం కావాలి, దేవుడు పని కావాలి, దేవుడు సన్నిధి కావాలి. ఆత్మ ఎందుకంటే పరలోకం నుండి వచ్చింది, ఆ పరలోక సంబంధమైనవే ఆత్మ కోరుకుంటుంది. శరీరం ఏమో మట్టిలో నుంచి పుట్టింది, ఇది తిండంటది, ఉద్యోగం అంటది, వ్యాపారం అంటది, ఈ లోకమే అంటది. ఇప్పుడు నువ్వు చావు పేరట కోరికలు తీర్చుకోవడానికి ఆత్మ వచ్చిందని చెప్పి ఆత్మ శరీరానికి సంబంధించిన కోరికలు ఎందుకు నెరవేర్చుకుంటుంది? బైబిల్ దగ్గరికి వస్తేనండి వాడు జ్ఞానండి. ఈ ఆత్మలను చూపించిన వాళ్ళు జ్ఞానుల పెద్ద పెద్ద కోట్లకు పడగలిస్తారండి. వీళ్ళందరికీ పితామహుడు విఠలాచార్య, వాడే తీశాడు దెయ్యం సినిమాలన్నీ. జగన్మోహిని కాళ్ళు పొయ్యిలో పెట్టి వంటలు చేసేయటం, తెల్లబట్టలు వేసుకుని. నా చిన్నప్పుడు అండి నేను చూసినవి. ఏమన్నా తలలో కళ్ళు, పెద్ద పెద్ద జుట్టు, సినిమా యాక్టర్లకి డ్రెస్సులు వేసి తెల్ల డ్రెస్సులు దెయ్యం చూపించేశాడు. దేవుని పిల్లలరా, ఇదంతా పచ్చి అబద్ధాలండి. ఆత్మ, జాగ్రత్తగా వినండి,
శరీరము మట్టిలోనికి వెళ్ళింది, ఆత్మ దానిని దయచేసిన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతుంది. శరీరం అంటే మనుషుల చేతుల్లో ఉంది కనుక పట్టుకెళ్ళి శ్మశానంలో పెట్టారు. ఆత్మ ఎవరి చేతుల్లో ఉంటుంది? దేవుడి చేతిలో ఉంటుంది. దేవుడు ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించాలి. అక్కడికే పంపించాడు. ధనవంతుడు ఎక్కడికి పంపించాడు? ధనవంతుడు ఆత్మను ఎక్కడికి పంపించాడు? యాతన పడే స్థలానికి. లాజరు ఆత్మను ఎక్కడికి పంపించాడు? నెమ్మది పొందే స్థలానికి. అంటే ఆత్మ ఎక్కడికి చేరాలో మనుషుల ఇష్టంలో, మనుషుల చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. నీ శరీరమే నీ చేతుల్లో ఉంది, ఏమైనా చేసుకో. ఆత్మ మాత్రం నీ చేతుల్లో లేదు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా బైబిల్ లోపలికి వెళ్ళి ఆలోచించగలిగితే, మరణానికి ముగింపు అనుకున్నారు, మరణం తర్వాత ఆత్మలు అన్నారు, మరణం తర్వాత కోరికలు అన్నారు, మరణం తర్వాత దెయ్యాలు అన్నారు, ఇవన్నీ కూడా పచ్చబద్దాలు చెప్పారు. దేవుడు చెప్తాడు నిజం. దేవుడు ఏమన్నాడు తెలుసండి? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం వీళ్ళందరి గురించి, ఇదిగో ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేసిన వాళ్ళందరి గురించి బైబిల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. కలుగబోవునది ఏదో చూసారండి, కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండెను, బుద్ధిహీనులు ఎలా మాట్లాడారట. అంటే ఈ దెయ్యాలు అయిపోతారు, మట్టిలో కలిసిపోయారు, గాల్లో కలిసిపోయారు అని చెబుతున్న వీళ్ళందరినీ దేవుడు ఏమని తిడుతున్నాడు? మహాజ్ఞానులు దండలేండి, వాళ్ళకి సన్మానాలు చేయండి అంటున్నాడా? బుద్ధి లేని బుద్ధిహీనులు నా పిల్లల మనసులను పాడు చేశారు. జ్ఞానం లేని మాటలు చెప్పి నా పిల్లల్ని పాడు చేశారు. ఒకప్పుడు యోబు స్నేహితులు ఎలాగైతే జ్ఞానం లేని మాటలు చెప్పారో, ఏమండి ఈరోజు సమాజానికి, మానవ సమాజానికి అండి బుద్ధి లేని మాటలు చెప్పి మనుషుల జీవితాలు నాశనం చేశారండి. మరణం తర్వాత ఏమీ లేదని చెప్పినోడు ఒకడు, మరణం తర్వాత దెయ్యాలు అవుతారు, కోరికలు తీర్చుకోవడానికి వస్తారని చెప్పినోడు ఒకడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు, తర్వాత నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో అసలు ఎవరు చెప్తారు? నరులకి ఒకటి సంభవిస్తుంది, మరణం తర్వాత ఒకటి జరుగుతుంది, మరణం తర్వాత మరో జీవితం ఉంది. కానీ మనుషులకి ఇవి ఎవరు చెప్తారు? చూసారా, ఇందాక ఒక మాట చదివించాను 6:12 ప్రసంగి, అక్కడ అలాగే అంటున్నాడు. ఈ ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఇలాగే అంటున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నా పిల్లలకి ఎవరు చెప్తారు? నా పిల్లలకి ఎవరు చెప్తారు? నా పిల్లలకి ఎవరు చెబుతారు? దేవుని పిల్లరా, ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రాత్రి మీరు మనసు పెట్టండి. ఎందుకంటే మరణం అనేసరికి భయపడే రోజులు పోయాయి. తొలి ప్రసంగం మీరు అన్నారు కదా, మరణ భయాన్ని దేవుడు మనకి ఏం చేశాడు? తీసేశాడు, పోగొట్టాడు. వినడానికి భయపడకండి. చావా చెప్పండి, మాకు చావు సంగతులు ఎలాగుంటాయో మేము వింటాం. మరణం తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియాలి అని బైబిల్ దగ్గర మీరు కూర్చోవాలి. దేవుడు చెప్తాడు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తాడంటే అంత స్పష్టంగా చెప్తాడు. తొలి శతాబ్దంలోనండి, పౌలు గారు సేవ చేస్తున్న కాలంలో, తొలి శతాబ్దంలో ఇలాంటి ఒక భయంకరం, చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు, ఉన్నంతకాలం తిందాం త్రాగుదాం, ఇలాంటి మాయబోధలు సంఘాలలోనే చేస్తున్నారు ఆ రోజు. ఆ చేస్తున్న వాళ్ళందరినీ హెచ్చరించండి. ఒక మాట చెప్పాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము పౌలు గారు ఈ మరణం గురించి ఏం మాట్లాడుతున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఏమనుంది అక్కడ? ప్రారంభం ఏమనుంది చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33లో ప్రారంభంలో ఏమనుంది? అక్కడ మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమని రాశాడు మొదట? అక్కడ మోసపోకండి, మోసపోకండి, మోసపోకండి. మీరు మోసపోతున్నారు. ఏమండి మోసపోకండి అని ఎక్కడ చెప్తారు చెప్పండి? రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. ఏమని? మోసపోకండి, మీ లగేజ్ జాగ్రత్త, దొంగలు ఉన్నారు. మోసపోకండి, మీ వస్తువులు, విలువైన వస్తువులు జాగ్రత్త, దొంగలు ఉన్నారు. విండో దగ్గరికి వస్తారు, సెల్ ఫోన్ ఎత్తుకుపోతారు, బంగారం ఎత్తుకుపోతారు, మోసపోతారు, జాగ్రత్త, మోసపోతారు, జాగ్రత్త. ఏమిటి పౌలు గారు ఇక్కడ మోసపోకండి అన్నాడు కదా, ఏ విషయంలో చెప్తున్నాడు అంటారా? పైన 31 చదవండి. 31 సహోదరులారా, పైన 31 సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోచున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల, అండర్లైన్ చేసుకోండి.
నేను ఎఫెసులో మృగాలతో పోరాడాను. మృగాలు అనగానే ఏదో జంతువులతో పోరాడాడు అని అనుకోకండి. మృగాలులా మారిపోయిన మనుషులతో పోరాటం చేశాడు యేసును ఒప్పించడానికి. మృతులకు పునరుత్థానం ఉంది, చచ్చిపోయిన వారు తిరిగి లేస్తారు అంటే తొలి శతాబ్దంలో అందరూ వెక్కిరించారండి పౌలు గారిని. వెక్కిరించారు, నవ్వుకున్నారు, అపహసించారు. నేను ఎఫెసులో మృగాలతో పోరాడి ఎఫెసులో సంఘాన్ని కట్టాను. కారణం ఏంటో తెలుసా? ఈ సేవ, ఈ పరిచర్య, ఈ కష్టము నేను ఎందుకు తీసుకున్నానో తెలుసా? మృతులకు పునరుత్థానం ఉంది, మృతులు మరలా తిరిగి లేస్తారు. చావుతో జీవితం అంతం అవ్వలేదు, చావు తర్వాత మరొక జీవితం ఉంది. చచ్చిపోయిన తర్వాత మనమందరం బ్రతుకుతాము. చచ్చిపోయిన తర్వాత మనమందరము బ్రతకాలి అంటే ప్రభు నిమిత్తం భూమి మీద నువ్వు ఏదైనా పోరాటం చెయ్యాలి. భూమి మీద నువ్వు ప్రభు కోసం ఏదో ఒక పని ఎత్తుకోవాలి, ఏదో ఒక శ్రమ ఎత్తుకోవాలి. ఒక సంఘాన్ని కడతావా, ఒక సంఘంలో వాక్యం చెప్తావా, సువార్తలకు వెళతావా? ఇదిగో ఇలాంటి సభలకు డబ్బులు ఇచ్చి నా పేరుతో సభలు పెట్టండి, నా పేరుతో వాక్యం చెప్పించండి అని నీ కష్టార్జితం దేవుడికి ఇచ్చామని సభలు పెట్టిస్తావా? సువార్త చేస్తావా? సువార్త చెప్పిస్తావా? సువార్త నువ్వే చెబుతావా? ఏం చేస్తావు దేవుడి కోసం? అలా చేస్తే, అలా చేసిన మృతులు, దేవుడి కొరకు బ్రతికిన మృతులు తిరిగి లేస్తారు. ఇది నేను నమ్మాను, నా యేసు చెప్పింది. అందుకు నేను ఎఫెసులో మృగములతో నేను పోరాడాను. నా జీవితం మీ కళ్ళ ముందు ఉంది కదా. ఎఫెసు సంఘాన్ని కట్టాను కదా. కొరింథీ పట్టణమా, మీ సంఘంలోనికి కొందరు దొంగలు ప్రవేశించారు. కొందరు దొంగలు ప్రవేశించి 15వ అధ్యాయం 12వ వచనం చదవండి. మృతులకు పునరుత్థానము లేదన్న బోధ చేస్తున్నారట. ఆ 12వ వచనంలో చెప్తాడు. సంఘంలోకి వచ్చేసారట వీళ్ళు దొంగలు. మరి ఎక్కడికో రాలేదు. మళ్ళా యేసు చనిపోయి తిరిగి లేచాడని సువార్త ప్రకటించి ఆ పునాదుల మీద సంఘాన్ని కడితే ఆ సంఘంలోనికి కొందరు దొంగలు వచ్చి మృతులకు పునరుత్థానం లేదండి, ఉన్నంతకాలం తిందాం త్రాగుదాం, యేసు తిరిగి లేచాడు, ఆయనతోనే అయిపోయింది పునరుత్థానం, ఇంకెవరికి జరగదిక. చూసారా, మాయ బోధలు వచ్చే సంఘాల్లోకి. ఆ రోజు ఏమండి, ఈరోజు కూడా సంఘాలలో ఎక్కువగా వినపడేదండి ఆశీర్వాదాలు, సంపదలు, సిరి, రోగాలు. ఇది తప్ప మృతులకు పునరుత్థానం ఉంది. అమ్మ చచ్చిపోయిన తర్వాత మనందరూ బ్రతుకుతాం. రేపు యేసు ప్రభు వస్తే నీ జీవితం పరలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధం చేసుకున్నావా? చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందామా? ఒకవేళ నీకు రేపు మరణం వచ్చి నువ్వు చచ్చిపోతే తిరిగి లేసేంత భక్తి కానీ, తిరిగి లేసేంత కార్యక్రమాలు కానీ, దైవ కార్యక్రమాలు నీ జీవితంలో ఉన్నాయా అని మృతులకు పునరుత్థానం ఉందని చెప్పి పరలోకానికి ఎవరినండి ఈరోజు సిద్ధం చేస్తున్నారు? అంతా భూ సంబంధమైనవి చూపిస్తున్నారు. తప్పండి, మోసపోతున్నారు. మోసపోకుడి, అదే చెప్పాడు ఇందాక మీరు చదువుకున్న మొదటి మాట అదే. మోసపోకుడి భూమి మీద జీవితం అనుకుని 60-70 ఏళ్ళ ఈ జీవితం కోసం మీరు బ్రతికేస్తే చచ్చిపోయిన తర్వాత మృతులకు పునరుత్థానం, చచ్చిపోయిన తర్వాత మరో ప్రపంచంలోనికి ఎంట్రీ మీకు కావాలి అంటే భూమి మీద మీరు దేవుడి కార్యక్రమాలు చేయాలి కదా. నన్ను చూడండి, ఎఫెసులో నేను ఎలా పోరాడానో మీరు చూశారు కదా. నేను చచ్చిపోతానని కూడా అనుకున్నాను. దినము నేను చనిపోతానని స్టిల్ ఎప్పటికీ ప్రభు పని కోసం. 32 మళ్ళా చదువుదాం చూడండి. 32 మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనక తిందము త్రాగుదము. చూసారా, ఇంకా చచ్చిపోయిన తర్వాత బ్రతుకులేదనుకోండి, భూమి మీద ఉన్నంతకాలం తినొచ్చు, త్రాగొచ్చు. కానీ కాదు, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉంది, చనిపోయిన తర్వాత మరో లోకం ఉంది. చనిపోయిన తర్వాత మా ఆత్మ మరో లోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఉండగా నీ శరీరంతో దేవుడు పని చేయాలి. మీ దేహాలతో దేవుడిని మహిమపరచండి. మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? చెప్పండి. దేహాలతో భార్య, నువ్వే నా జీవితం అమ్మ, 7 జన్మలకి నువ్వే నా భార్య అంటున్నాడు ఒక ఆయన. ఈ జన్మే ఏమైపోతాడో తెలియదట్టు, కానీ ఎప్పటికంటే ఎప్పటికి బుక్ చేసుకున్నాడట భార్యగా ఈవిడ్ని. 7 జన్మలు. ఒక ఆవిడ అంటుంది భర్తతో, 6-7 జన్మల వరకు మీరే నా భర్త అండి. చచ్చిపోయిన మరుక్షణం ఎవడ ఎక్కడికి పోతాడో గల్లంత అయిపోతుంటే 7 జన్మలట. అవి కూడా వీళ్ళ చేతుల్లోనే ఉన్నట్టు రాసేసుకుంటున్నారు. హైదరాబాద్లో మిమ్మల్ని నడిబొడ్లో వదిలేసామనుకోండి, మీకు హైదరాబాద్ ఏమీ తెలీదు. ఎవరో ఒకరు తీసుకొచ్చి హైదరాబాద్ చార్మినార్ దగ్గర వదిలేసి ఇప్పుడే వస్తానని అక్కడి నుంచి గైప్ అయిపోయాడు అనుకోండి. హైదరాబాదులో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో ఆ అడ్రస్కి మీరు వెళ్ళగలరా? అడ్రస్ మీ దగ్గర లేదు. ఆయన అడగండి, ఏమండి కుక్కట్పల్లి ఎక్కడ ఉంటుందంటే, కుక్కట్పల్లి కైసే జానా అంటాడు. అంత హిందీ అక్కడ.
అంటే హైదరాబాదులో తప్పిపోయినోడే కరెక్ట్గా అడ్రస్కి రావడం కష్టం. భూమి మీద లేడు, గల్లంత అయిపోయి చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడట. ఆడట ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్తాడట, ఈ కాన్రాన్ లోకానికి వెళ్ళిపోయాడట, తిరుగులాడు లోకానికి వెళ్ళిపోయి. నువ్వు చూసేవేటి ఎంత అబద్ధాలు చెప్పారండి. ఆ అబద్ధాలను నమ్మి జీవితాలను చూడండి ఎంత 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 నాశనం చేసుకుంటున్నారో. ఏమండి, చచ్చిపోతే ముగింపు అనుకున్నారు కనుక. నిన్న ఒక వార్త చదివానండి, చాలా కలిచివేసిందండి నన్ను. ఒక తాండాలో ఒక కుర్రోడండి, బ్యాక్వర్డ్ క్యాస్ట్, బాగా పాపం కష్టపడి చదివించుకున్నారండి. వాడి కోసం చాలా వెచ్చించారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, వాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాడు. రాసిన తర్వాత రిజల్ట్స్ రాకమునిపై వాడికి ఒక డౌట్ వచ్చిందట. నేను పాస్ అవుతానా లేదా అన్న డౌట్ వచ్చి, పాస్ అవ్వనేమోనన్న భయంతో చచ్చిపోయాడట ఊరేసుకుని. ఇంతకీ రిజల్ట్స్ వస్తే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. నేను చూసండి, అసలు షాక్ అయిపోయాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఫెయిల్ అయిపోతానేమో భయంతో ఏం చేశాడు? ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? వాడు చచ్చిపోతే చదువులేదురా నాయన, అంతే కదా. ఇంక పరీక్షలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, అమ్మ నాన్న తిట్టరు, హ్యాపీ అనుకున్నాడు. హ్యాపీయా? పోయి కాలుతున్నాడు, ఇప్పుడు అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు. ఎక్కడా? పాతాళంలో. కనుక దేవుని పిల్లలారా, మరణము ముగింపు అనుకున్నారు, కాదయ్యా. మృతులకు ఏముందట? మళ్ళా పునరుత్థానం ఉంది, తిరిగి బ్రతుకుతారు. నేను బ్రతుకుతానని నాకు తెలిసే ఎఫెసులో నేను మృగాలతో పోరాడని. దేవుడు పని చేయండి. అలా పని చేసిన ప్రతి ఒక్కడికి మరణం తర్వాత ఏముంది? మరో బ్రతుకుంది. వీడియో చూపించేవాడిని అనుకోండి, టైం అయిపోయింది. ఆ వీడియోలో ఏముంటుందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన కళ్ళ ముందు కనపడేదే ప్రపంచం అనుకుంటున్నామండి. మన కళ్ళకు కనబడని మరో ప్రపంచం మన కళ్ళ ముందే ఉంది. ఎలాగంటారా? ఇప్పుడు మీ చెయ్యి ఉంది కదండి, చెయ్య. మీ చెయ్యిని ఇలా చూసుకున్నారనుకోండి, ఏం కనపడుతుంది మీకు? ఇలా చెయ్యిని చూస్తే ఏం కనపడే చెప్పండి? రేఖలు కనపడతాయి, తెల్లగా నైస్గా ఉందండి అని అనుకుంటాం. టెలిస్కోప్ ఉంటుంది, తెలుసు కదా, టెలిస్కోప్, భూతద్దం. మీ చెయ్యాలి అలా పెట్టి టెలిస్కోప్లో ఇలా చూసారనుకోండి, మీరు ఏం కనపడతాయి చెప్పండి? ఏం కనపడతాయి? ఒక్కసారి టెలిస్కోప్లో కనుక మీ చెయ్యి చూసుకున్నారంటే జీవితంలో చేతితో అన్నం తినరు మీరు. అన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి దీని మీద, క్రిములు చిన్న చిన్నవి అలా పాకుతూ తిరుగుతూ ఉంటాయి. ఇంకోటి చెప్పనా మీకు? ఆ హైబుల్ టెలిస్కోప్లో కనుక ఆ టెలిస్కోప్లో కనుక కాస్త పెరుగు తీసి ఆ పెరుగు పెట్టి అద్దంలోంచి అలా చూసారనుకోండి, పెరుగు అంటే ఏంటనుకుంటున్నారు? భయంకరమైన పురుగులు అవి. పాలు కుళ్ళిపోయి పురుగులైతే అదే పెరుగు. ఆ టెలిస్కోప్లో కనుక ఒక్కసారి పెరుగు చూసారంటే అలా కదులుతున్న పురుగులు చూసి, బాబోయ్ పురుగులా పెరుగంటే, జీవితంలో మళ్ళీ పెరుగు తినరు మీరు, తెలుసా. అలాగని అవి మనకి హాని చేసే పురుగులు కాదవి. శరీరంలో మంచి క్రిములు, మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. అవి మంచి పురుగులు అనమాట. మంచి పురుగులే, లోపల నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే పురుగులు. అంటే నీ కళ్ళ ముందే నీకు కనబడకుండా ఒక సూక్ష్మ ప్రపంచం ఉందా? ఉంది. ఏమంటే కరోనా టైంలో మీరు అందరూ ఏం పెట్టుకున్నారు చెప్పండి మూతికి? ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి? ఎందుకు పెట్టుకున్నారు చెప్పాలి? కరోనా ఉందట, అది ముక్కులోంచి లోపలికి వెళ్ళిపోతుందట, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తులను పట్టేసుకుంటుందట. ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదంటే నేనేం చేయాలి? మాస్క్ వేసేసుకోవాలి. మాస్క్ ఎందుకు వేసారో తెలుసా మీరు? అది ఎప్పుడు వెళ్తుందో ఎలాగే వెళ్తుందో మీకు కనబడదు కనుక. కనబడితే కర్రచ్చుకుని కొట్టరు, ఎందుకు వస్తున్నామని. అది కనబడని చిన్న సైజులో ఉంది, కానీ కరోనా బొమ్మేశారు చూసారా మీరు? 2020లో సున్నాలు వేయలేదు అక్కడ. ఏవేశారు? 2000 కరోనా బొమ్మ రౌండ్గా వేసి దాని కొమ్ములు ఉన్నాయట. ఎక్కడ చూసారండి కొమ్ములు? నీళ్ళు ఎలా కనబడింది దాని కొమ్ములు ఉన్నట్టు? టెలిస్కోప్లో చూశారు. అంటే నీ కళ్ళ ముందు కనబడని మరొక సూక్ష్మ ప్రపంచం ఎలాగుందో, నీకు మరణం తర్వాత కూడా మరో ప్రపంచం ఉంది. అయిపోయిందని అనుకోకు. వేసారా? చూస్తారా? చూడండి ఎంత బాగుంటుందో చూడండి బాబు. లైట్లు ఆపితే కనపడుతుంది. అది లైట్లు ఆపగలరా? కనిపిస్తుందా? సౌండ్ మెయిన్ బాబు, చెప్తుంది అక్కడ తెలుగులో. హలో, బాబు. అది వేరువేరుగా వినపడుతుంది. అక్కడ ఒకటి చూపిస్తూ ఉంటే ఇక్కడ ఒకటి చెప్తూ ఉంటుంది. ముందు వెళ్ళిపోతుందిగా వీడియో.
చిన్నదైతే చూపిస్తానండి, ఒక్క నిమిషం. వీడియో ప్లే అవుతుందా? ఒక 2 చూదురు గాని వదిలేస్తాను. అది ఎక్కువసేపు ఉంటుంది కానీ ఒక 2 చూదురు గాని. ప్లే చేయండి ఫస్ట్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, మనం హలో హలో రైట్. దేవుని పిల్లలారా, అవి ఏవి కదండి, మన కళ్ళ ముందు కనబడే వస్తువులన్నీ చూపిస్తాడు. ఆ టెలిస్కోప్లో చూస్తే ఆ వస్తువులు ఎలా ఉన్నాయో చూపిస్తాడు. అంటే మన కళ్ళకు కనబడని మరో ప్రపంచం ఉందని చూపిస్తాడు. దేవుని పిల్లలారా, దేవుడు కూడా అండి ఇవన్నీ ఎందుకు పెట్టాడు మన కళ్ళ ముందు అంటే, మనకి కనబడని మరో ప్రపంచం ఉంది. అలాగని అది కనపడటం లేదు కదా, మరణం తర్వాత ఏం జరుగుతుందో నాకు కనపడటం లేదు కదా, లేదు అన్న భ్రమలోనికి నువ్వు వెళ్ళిపోతే పొరపాటు. నీ కళ్ళ ముందే చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉన్నాయి, కనపడటం లేదు. చావు తర్వాత ఉన్న ప్రపంచం కూడా ఉంది, నీకు కనపడటం లేదు కదా అని, అది లేదు అని భ్రమపడి ఈ జీవితకాలం అని తినడానికో త్రాగడానికో దేవుడి కోసం బ్రతకకుండా నీ జీవితాన్ని కనుక ఖర్చు పెట్టేశావా, యేసుప్రభు ఈ మరణం గురించి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట మీరు అందరూ ఇప్పుడు తీయాలి. యోహాను సువార్త ముగించేస్తాను ఇక, 12వ అధ్యాయం. ఏమండి అందరూ 12వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ, చూసారా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చూసారా, చచ్చిపోయిన తర్వాత ఫలిస్తుందట, చావక ముందు ఎలా ఉండిపోద్దట, ఒంటిగా ఉండిపోద్ది. ఏమంటే గోధుమ గింజ భూమిలో పడేసిన తర్వాత అండి, ఏమంటే గింజగా ఉన్నప్పుడు ఒక గింజే, అది పడిపోయింది అనుకో భూమిలో, చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత కుళ్ళిపోయినది ఏమంటే దాని శరీరం భూమిలో కలిసింది, అందులో నుంచి ఒక మొక్క పుట్టింది. ఆ మొక్క మళ్ళా పెద్దదై ఏమంటే ఆ ఒక్క గింజలో నుంచి, గోధుమ గింజలో నుంచి ఎన్ని గింజలు వస్తాయి, విస్తారముగా వస్తాయి. అంటే నీ కళ్ళ ముందు గోధుమ గింజ భూమిలో పడి చచ్చి బ్రతుకుతున్నప్పుడు నీకు బ్రతుకుండదా? ఒక చిన్న గింజ చచ్చిపోయి బ్రతుకుతున్నప్పుడు నువ్వు బ్రతకవా? నీకు బ్రతుకు లేదా? నీకు జీవితం లేదా? ఎవరో నిన్ను మోసం చేశారు ఇవన్నీ చెప్పి. యేసుప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు కిందకి చూడండి, ఇంకా కింద ఒక మంచి మాట చెప్తాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని నిశ్చయముగా చెప్పుచున్నాను. జాగ్రత్త, మీ ప్రాణాలు మీకోసం వాడుకోకండి, దేవుడి కోసం వాడండి. మీ దేహాలు దేవుడి కోసం ఇవ్వండి, అవి నిత్య జీవంలోనికి వస్తాయి, మరలా బ్రతుకుతాయి. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది. గోధుమ గింజను చూడండి, గోధుమ గింజ చిన్న గింజ చచ్చి బ్రతుకుతుంది కదా. చావు తర్వాత మరో లోకం ఉందని ప్రకృతిలో ఉన్న ఒక గింజనికి చెప్పింది కదా సీతాకోక చిలుక. ఏంటి చెప్పండి ముందు దాని జీవితం? గొంగల పురుగు అండి, గొంగల పురుగుగా అది చచ్చిపోయి రంగురంగుల సీతాకోక చిలుకగా ఎగిరింది కదా. ఏమండి ఈ మట్టి దేహాలు ఏమున్నాయి చెప్పండి? ఎవరి దేహంలోనైనా ఆరోగ్యం ఉందండి ఈరోజు? మనం తింటున్న తిండ్ల వలన మనకి ప్రస్తుతం ఉన్న ఈ పొల్యూషన్ ప్రపంచంలో ఎవరికైనా ఆరోగ్యం ఉందండి? 30 సంవత్సరాలు దాటంగానే స్టార్ట్ అయిపోతున్నాయి. ఏంటవి? బీపీ, షుగరు, థైరాయిడ్, మోకాలు నొప్పులు, నడు నొప్పులు, కళ్ళు సరిగా కనపడవు. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? ఎవరి దేహం బాగుంది చెప్పండి?
పోనీ ఈ బాగోని దేహం, ఈ రోగాలతో నిండిపోయిన ఈ దేహం, మట్టిలోనికి వెళ్ళిపోయే ఈ దేహం గురించే బ్రతుకుతున్నావు, ఆలోచిస్తున్నావు తప్ప అందులో ఉన్న నీ గురించి, ఆత్మ గురించి ఏనాడైనా ఆలోచించుకున్నావా? ఈ దేహాన్ని దేవుడికి ఇచ్చావా? ఈ దేహంతో నువ్వు కష్టపడి పనిచేస్తున్న కష్టార్జితం గల దేవుడి పనులు జరిగించావా? నీ దేహం దేవుడికి ఇస్తే, నీ ప్రాణం అని అడగదు యేసుప్రభు ఇందాక అక్కడ, ప్రాణం అనగానే నీ దేహమే, నీ శరీరమే, నీ దేహం దేవుడికి ఇస్తే అది మరలా బ్రతుకుతుంది తెలుసా? మీకు మంచి మాట చెప్తానండి, ఇప్పుడు ముగిస్తాను. ఇక మరణం తర్వాత మరో ప్రపంచం ఉంది, మరణం తర్వాత మరో ప్రపంచం ఉంది. యేసుప్రభు ఈ యోహాను సువార్తలోనే ఉన్నారు కదా. 5వ అధ్యాయానికి ఒకసారి రండి, 5వ అధ్యాయానికి ఒకసారి రండి. 5వ అధ్యాయము 28వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదారు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఈ విషయం. మీరు చచ్చిపోయిన తర్వాత అయిపోయిందని అందరూ అనుకుంటుంటే, ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు 28 ప్రారంభంలో, దీనికి ఆశ్చర్యపడకుండా ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ అన్నాడా, కొందరు అన్నాడు? అక్కడ అందరూ వస్తారా? అంటే ప్రతి సమాధి తెరవబడాలా? ప్రతి సమాధిలో నుంచి అందరూ బయటికి రావాలా? రావాలి. కానీ వచ్చిన వాళ్ళందరిలో కొందరేమో జీవ పునరుత్థానంలోకి వెళ్ళిపోతారట, జీవంలోకి వెళ్ళిపోతారట. కొందరేమో తీర్పు పునరుత్థానంలోకి, తీర్పులోనికి, నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతారట. ఎందుకురా దేహాన్ని దేవుడికి ఇవ్వలేదు నువ్వు? ఎందుకు ఆ దేహంతో దేవుడు పని చేయలేదు నువ్వు? ఆ దేహాన్ని నీ కోసం వాడుకున్నావు, నీ కోరికల కోసం వాడుకున్నావు, నీ ఇష్టాల కోసం వాడుకున్నావు. ఎవడో ఒక మాట్లాడుతున్నానండి, మన ఇష్ట ప్రకారం వాడుకోవడానికి మన దేహమైన మందా? ఎవరు చెప్పండి దేహం ఇది? మీ దేహము మీది కాదు. ఎవరిది మరి? దేవుని దయ వలన మీకు అనుగ్రహింపబడింది. మంద కానప్పుడు మనం వాడుకోవచ్చండి. మీది కానప్పుడు మీరు వాడుకుంటారా? ఇది మీకు అర్థం అవ్వదు. మీ ఇంటి ముందు ఎవడో కొత్త కారు పట్టుకొచ్చి పెట్టాడు, బా కారు భలేగా ఉందండి అని ఎక్కిపోయి వేసుకుని సిటీకి వెళ్ళిపోతారేటి? నాది కాదండి, అది మా కారు కాదండి, మేము వాడుకోకూడదండి. ఆటోలో చివరి ఆటోలో నా మీటింగ్ వచ్చారు కదా, ఆటో భలేగా ఉందని వేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయారు అనుకోండి, ఆటో ఓనర్ ఊరుకుంటాడా? కారు ఓనర్ ఊరుకుంటాడా? మంద కాంది ఏది మనం ముట్టుకోం కదండి. మంచోళ్ళు అయితే అంటే మంద కాంది ఏది ముట్టుకోరండి. ఇంక కొంతమంది దొంగలు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పలేము. మరిగా వాళ్ళు తీసేసుకోవడం, వాళ్ళు తీసేసుకోవడం, ఊర్లో అన్నీ ఇయ్యే కదా గొడవలు. నా చీపురు తీసేసుకున్నావు, నా చేట తీసేసుకున్నావు, మా డొక్కు తీసేసుకున్నావు. మంచోళ్ళు ఎవరో కూడా నాది కాదండి, నేను తీసుకోకూడదండి, వాళ్ళదండి, వాళ్ళ కష్టంతో కొనుక్కున్నారండి, పాపం అండి, మేము ముట్టుకోకూడదండి. మంచోళ్ళు అయితే ఏమండి, నీతి నీకు ఉంది కదా, నాది కాదు నేను వాడుకోకూడదు అనుకుంటున్నావు కదా. వస్తువు ఎవరిదైతే వాళ్ళు అడిగి వాడుకుంటాం కదండి. ఇప్పుడు కారు అవసరం పడింది అనుకోండి, ఏం చేస్తాము? అయ్యా కొంచెం హాస్పిటల్కి అవసరం పడింది అయ్యా, కారు ఒకసారి ఇస్తావా, కొంచెం హాస్పిటల్కి వెళ్ళి వస్తాం. ఎందుకంటే మాది కాదు కదా, నీది కదా, నీ పర్మిషన్ తీసుకోవాలి కదా వాడుకోవడానికి, కొంచెం ఒకసారి ఇవ్వండి అయ్యా. రిక్వెస్ట్ చేసావా లేదా? చేసావు. దేహం ఎవరు చెప్పండి? దేవుడిది. దేవుడిది దేహం అయినప్పుడు నువ్వెందుకు వాడుకుంటున్నావు? ఇది నా ప్రశ్న. నేనే అడిగితే దేహం ఇచ్చిన దేవుడు అడగడా? మీ దేహాలు మీవి కాదని తెలిసినప్పుడు మీకోసం మీరు ఎందుకు వాడేసుకున్నారు? మీ ఇష్టానుసారం మీరు ఎందుకు వాడేసుకుంటారు? మీకు మాట చెప్పనండి, మా ప్రసంగాలన్నీ వినండి. చాలామంది ఏటోనండి వాళ్ళ ప్రసంగాలు అలాగ ఉంటాయంటారు. కాదు, ఇవే ఒరిజినల్ ప్రసంగాలు. ఎందుకు చెప్తాను ఇప్పుడు, ఇప్పుడు ఎందుకో మీరు ఎందుకు దేవుడి కోసం బ్రతకాలో చెప్తాను. ఇప్పుడు మీరు ఎందుకు దేవుడి కోసమే చేయాలో చెప్తాను. ఇప్పుడు ఓ మాట చెప్తానండి. నేను ఒక తెల్ల పేపర్ ఎలా తీసుకుని, నేను ప్రతి సభలో చెప్తాను, వైట్ పేపర్ ఒకటి ఎలా తీసుకుని దానికి మధ్యలో గీత కొట్టి ఒక పక్క దేవుడివన్నీ రాయండి, యువతల పక్క మీవేమున్నాయో అవి రాయండి. ఏమి రాయాలి? ఒక పక్క దేవుడివి, ఓ పక్క మనవి. నేను ఒకటి దేవుడి ఇటుపక్క దేవుడి నేను రాసేస్తాను, ఇటుపక్క మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి ఏమన్నా ఉంటే. నేను దేవుడి రాస్తున్నాను. ఆకాశం ఎవరు చెప్పండి? దేవుడిది. ఆకాశం దేవుడిది అంటే ఆకాశంలోంచి వస్తున్న ఎండ ఎవరిది? దేవుడిది. ఆకాశంలోంచి వస్తున్న వర్షం దేవుడిది. ఆ చంద్రుడు దేవుడు. ఆ ఆకాశం మొత్తం ఓవరాల్గా దేవుడిది. నాకు మీకు ఆకాశానికి ఏం సంబంధం లేదు. పోనీ ఎవరైనా నేను 2 చుక్కలు చేశానని వాళ్ళు చేయలేపండి, మీరు చేయలేదు అంటే అది మీది కాదు. ఎవరిది? దేవుడిది. నేల ఎవరిది? మా తాత 7 సెంట్లు కొన్నాడు అని అనకండి. మీ తాత ఎవరి దగ్గర కొన్నాడంటే ఎవరి దగ్గర? వాళ్ళ తాత దగ్గర కొన్నాడు. వాళ్ళ తాత ఎవరిదంటే వాళ్ళ తాత దగ్గర కొన్నాడు. ఈ తాతలందరికీ ఎవరిచ్చారు?
నేను నరులకు భూమిని ఇచ్చి ఉన్నాను. కీర్తన గ్రంథంలో రాశాడు. దేవుడు ఇచ్చాడు భూమిని. అంటే భూమి ఎవరిది ఇప్పుడు? మంద కాదు. భూమే మంద కాదన్నప్పుడు భూమిలోంచి పండుతున్న పంట ఎవరిది? మంద కాదు. మీ ఇంట్లో ఉన్న బియ్యం మీకు అన్నమాట. ఇప్పుడైతే కిరాణా సరుకులు ఏవి మీ కాదు. భూమిలోంచి వచ్చినవి ఆటో కానీ, కారు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఇవన్నీ భూమిలోంచే పుడతాయి. మన ఇంట్లో ఉన్న ₹1,00,000 కట్ట కూడా భూమిలోంచే పుట్టింది. అది పేపర్. అది పేపర్ తయారు చేయాలంటే చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? భూమిలోంచి. అంటే డబ్బులు మీవి కాదు, బంగారం మీది కాదు, వస్తువులు మీవి కాదు. అయిపోయినాయి. ఆకాశం అయిపోయింది, భూమి అయిపోయింది, వస్తువులు అయిపోయాయి, డబ్బులు అయిపోయాయి, వెండి అయిపోయి ఏమి మాది కాదు. ఇల్లు మీద కాదు. ఎందుకు కాదు చెప్పండి? సిమెంట్ ఎక్కడిది? భూమి లేదే. ఐరన్ ఎక్కడిది? భూమి లేదే. ఇటుకలు ఎక్కడవి? భూమి లేదే. ఇల్లు మీద కాదు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను. దేహం ఎవరిది? తల్లి గర్భంలో దేహం మీరు కట్టుకోలేదు. ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. అందులో ఆత్మ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. నీకు ఈ కాలం, ఆయుష్కాలం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. నావైపోయినాయి. మీది ఒక్కటి రాయండి. ఒకటి ఏముండదు. గుండు 0, 0. అన్నీ ఆయనవే అయినప్పుడు నువ్వు ఆయన కోసం ఎందుకు బ్రతకవో చెప్పు నాకు. అన్నీ ఆయనవే అనుభవిస్తూ ఆయన కోసం ఎందుకు చేయవో చెప్పి ఇప్పుడు నాకు. నేనే ఎంత గట్టిగా అరిస్తే దేవుడు ఎలాగ అరుస్తాడండి? దేవుడు ఎంత గొప్పగా అడుగుతాడు మిమ్మల్ని. ఎందుకు చేయలేదు మీరు నాకు? కరోనా కాలంలో చాలామంది చచ్చిపోయారు కదండి. మన మంచోళ్ళమన్నా మనం బ్రతికించాడు కదండి. కృప చూపించాడు, నమ్మకం పెట్టుకున్నాడు. ప్రసంగాలు వింటారు భవిష్యత్తులో వీళ్ళు. ఆ ప్రసంగాలు విన్న తర్వాత మారిపోతారు. ఇక పాపాలు చేయరిక, దొంగతనాలు చేయరిక, పాపం జోలికి వెళ్ళరిక, నా తండ్రి పని పరిశుద్ధంగా బ్రతుకుతాను, నా తండ్రి కోసం చేస్తాను అని మీరు దేవుడు పనిలోనికి వస్తారు అని మిమ్మల్ని బ్రతికించాడు. దేవుని పిల్లలారా, మర్చిపోకండి ఇవన్నీ. మరణం తర్వాత మృతులకు ఏముంది? పునరుత్థానం ఉంది. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది. చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఆ మరణం తర్వాత ఉన్న మరో ప్రపంచంలోనికి మీరు వెళ్ళాలి అంటే భూమి మీద బ్రతుకుండగా మీరు ఏం చేయాలి? దేవుని కార్యక్రమాలు చేయాలి. దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం వెళ్ళాలి, దేవుడి కోసం చెయ్యాలి. మీరు ఆశ్చర్యపోయే వచనం ఒకటి బైబిల్లో చూపించడానికి ముగించేస్తానండి. దేవుడు ఎంత సూపరో, దేవుడి కోసం బ్రతికితే ఎంత గ్యారంటీ ఇస్తాడో ఆ బ్రతుకుకండి. నువ్వు దేవుడి కోసం బ్రతికితే, నువ్వు దేవుడి కోసం బ్రతికిన బ్రతుకుకు దేవుడు ఎంత గ్యారంటీ ఇస్తున్నాడో ఆ గ్యారంటీ చూపించి ముగించేస్తాను ఇప్పుడు నేను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూడండి. అందరూ తీసుకోండి, ఇది జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం అందరూ తీయండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఇది యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీవారు. పాట వేయగలుగుతారా? పాట వస్తుందా? కష్టమా? నిద్రించిన వారే పాట రెడీ చేయండి. జాగ్రత్తగా వినండి. ఇది మృతులైన నీవారు అన్నాడు చూసారా? మృతులైన నీవారు, మృతులైన నీవారు. ఎవరి వారట? అంటే బ్రతుకుండగా నువ్వు ఎవరి వారిగా మారాలి చెప్పండి? దేవుని వారిగా, దేవుని దానిగా, దేవుని వాడిగా నువ్వు మారిపోవాలి. అందరూ బ్రతకరు, అందరికీ పరలోకం రాదు, అందరికీ చచ్చిపోయిన తర్వాత సుఖవంతమైన జీవితం, పరలోకం, నిత్య జీవం రాదు. ఎవరికి వస్తుందట? మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఎవరి శవాలట? నా వారి శవం. ఏమండి, శవాన్ని ఎవరైనా నాది అంటారండి భూమి మీద? చచ్చిపోయిన తర్వాత భర్త చచ్చిపోయాడండి, మా ఆయన శవం ఎవడు ముట్టుకోకండి అంటది ఈవిడ. అందరికి ముందు ఈవిడే ఫోన్ చేస్తుంది. మా ఆయన వెళ్ళిపోయాడండి. విచిత్రం ఏంటనుకున్నారు? బాధపడతారని చెప్పం కానండి. ఇంతకీ ఆయన చచ్చిపోయిన తర్వాత ఈవిడ అందరికీ ఫోన్లు ఎందుకు చేసింది చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి నాకు. ఇలా ఆయన చచ్చిపోయిన తర్వాత ఈవిడ ఫోన్లు ఎందుకు చేసింది అందరికీ? బాగా ఆలోచించి చెప్పండి. అందరూ అంటారు చివరి చూపుకండి. ఉత్తిదే, చివరి చూపు లేదు, ఏమి లేదు. అసలు ఆయన పోయాడు, ఈయన కంపోజ్ చేస్తాడు, వచ్చి బయట ఆడేసేయండి అని ఫోన్ చేసింది ఈవిడ. అసలు అర్థం ఇదే, ఒరిజినల్ ఇదే. బ్రతుకున్నంతకాలం భర్త 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 అంది, చచ్చిపోయిన తర్వాత అర్జెంట్గా రండి వేసేయండి బయట అంటుంది. శవాన్ని ఎవరైనా నాది అంటారండి? ఏమండి, స్టెఫన్ చచ్చిపోయాడండి. ఎలా చచ్చిపోయాడు తెలుసా? రాళ్లతో కొట్టి చంపేశారు. అందరూ భలే కొట్టి చంపేశామని అక్కడ ఆడేశారు. పైనుండి దేవుడు అంటున్నాడు,
నా కొరకు మాట్లాడాడు నా కొడుకు. నా కొడుకు గొంతు నా కోసం మాట్లాడింది. నా వారి శవం, స్టెఫను శవం నాదే. ఎవరండి శవాలను ఎవరండి ప్రేమిస్తారు? శవాలను ఎవరండి నాది అంటారు? అంటే భూమి మీద ఉండగా నీ చేతులు ఏదైనా పని చేసినా, నీ కాళ్ళు దేవుడి కోసం సువార్త కోసం వెళ్ళినా, నీ కళ్ళు బైబిల్ చదివినా, నీ నోరు దేవుడి కోసం మాట్లాడినా, నీ చెవులు దేవుడి వాక్యం విన్నా, నీ దేహం దేవుడి సేవలో దేవుడి పనిలో ఉంటే కనుక నా వారి శవం అది. ఎవరైనా అన్నారండి ఇలాగ భూమి మీద? మృతులైన నా వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవం. శవాన్ని కూడా విడిచిపెట్టను నేను, నువ్వు నా కోసం బ్రతికితే. బ్రతికించేస్తాను నిన్ను. శవాన్ని పాతి పెట్టేశారు, అయిపోయింది అనుకున్నారు. కాదు, నా కోసం మాట్లాడిన నా శవం అది. నేను లేపుకుంటాను దానికి అక్షయ శరీరం ఇస్తాను. నేను మరలా ఆ శరీరాన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతాను. అక్షయ శరీరం అతికించి పైన విడిచిపెట్టను నేను. నా నోరు నా కోసం మాట్లాడిన నోరు విడిచిపెట్టను. ఏమండి, మా మధ్యలో ఒక ఆయన ఉండేవారండి, పాటలు రాశారు, జాన్సన్ విక్టర్ గారు. ఆయన బ్రతుకున్నంత కాలం అండి నిజంగా ఆయన పాటలు ఎన్ని పాడేశాడండి. 170 పాటలండి రాసేశాడు, పాడేశాడు, ప్రసంగాలు చెప్పేశాడు, తిరిగేశాడు. ఏమండి, ఆయన సడన్గా ఒకరోజు చనిపోయాడండి. ఆయన శవాన్ని పాతేశారు. ఇప్పుడు ఆయన శవం గురించి దేవుడు ఏమంటాడు చెప్పండి? నా శవం అదే, నా కొడుకు జాన్సన్ విక్టర్ శవం అది, నా శవం అది, లేపుతాను దాన్ని. ఏమంటే ఎవరైనా ఇలాంటి గ్యారంటీ ఇచ్చారండి జీవితానికి? శవాన్ని కూడా లేపేస్తాను. ఎవరైనా గ్యారంటీ ఇచ్చారా? దేవుడు ఇంత గొప్పగా మీతో చెప్తుంటే మీ శవాన్ని కూడా విడిచిపెట్టండి, ఆయన నా కోసం బ్రతకండి, నా కోసం చెయ్యండి, నన్ను నమ్మండి, నా కోసం ఈ లోకానికి ప్రకటించండి అంటే ఎవరినండి నమ్ముతారు? మాయగా మనుషులు నమ్మారు కదండి, మనుషులు నమ్మారు కదండి. నా జీవితం అంతా వీళ్ళే, నా జీవితం అంతా వాళ్ళే. ఎవరు నమ్ముకుంటున్నావు? ఎవరిని నమ్ముకున్నా నీ చావు తర్వాత నిన్ను విడిచిపెట్టేస్తారు. చావు తర్వాత కూడా విడిచిపెట్టేది ఒకరే. ఎవరు? దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఏ ప్రేమట? శాశ్వతం, మధ్యలో కట్ అవ్వదు. భార్య ప్రేమ కట్ అయిందా? కట్ అవ్వలేదా? కట్ అయిపోయింది. భర్తది కట్ అయింది, పిల్లలది కట్ అయింది. ఎవడి ప్రేమ అయినా మధ్యలో కట్ అయిపోద్దండి. దేవుడిది అయిందా? చచ్చిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. నా శవం, నా ఆత్మను పట్టుకెళ్ళి పరదేశంలో పెట్టాడు, మట్టిలో పడిపోయిన ఈ శవాన్ని అంటున్నాడు, నువ్వు అలాగుండు శవమా, భూమి నా కొడుకు శవాన్ని భద్రపరచు, నేను వస్తాను మళ్ళా, నేను అడిగినప్పుడు నా కొడుకు శవాన్ని ఇచ్చేయాల. ఇక్కడ శవాన్ని భద్రపరిచి భూమిలో, అక్కడ ఆత్మనేమో పరదేశంలో భద్రపరిచి, యేసుక్రీస్తులో రెండవ రాకళ్ళు ఈ రెండింటిని కలిపి అక్షయ దేహం ఇచ్చి పర్మనెంట్గా పరలోకానికి తీసుకెళ్ళిపోతాను అంటుంటే, ఏమండి ఈయన్ని ఏంటంటే ఎవరు పట్టించుకోరు దేవుణ్ణి? ఇంత గ్యారంటీ ఇచ్చిన బ్రతుకుకి ఇంత గ్యారంటీ ఇచ్చిన దేవుణ్ణి పట్టించుకోరు. ఏ గ్యారంటీ లేనట్లనే నమ్ముతారు. ఏమంటే నాకు ఎందుకోనండి ఈ మధ్యకాలంలో భయం వేసిందండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చేశాను అంటున్నాడు ఒక ఆయన. ఏం చేశాడట? హెల్త్ ఇన్సూరెన్స్. అది చేసిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది. ఏం ధైర్యం వచ్చింది? హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? రోగం వస్తే బాగు చేస్తారు, హార్ట్ అటాక్ వచ్చి పోతే ఏం చేసుకుంటావు ఇన్సూరెన్స్? మరో కథను అంటున్నాడు. ఏమోనండి మధ్యకాలంలో కొంచెం హార్ట్ లైట్గా డల్లా కొట్టుకుంటుంది, ఎల్ఐసి చేంజ్ చేశాను. ఎల్ఐసి చేస్తే ఏం ఉపయోగం? నువ్వు పోయిన తర్వాత నీ వెనకాల వాళ్ళు అనుభవిస్తారు. అదేం ధైర్యం ఇచ్చింది నీకు? ధైర్యం ఏంటో తెలుసా? నేను చాలా ధైర్యంగా ఉన్నానండి. 30,000 దాచి ఒక సభ పెట్టేశారండి. ఆ సభ పెట్టేశాను కనుక, అక్కడ వాక్యం విన్నారు కనుక, అక్కడికి వచ్చిన పిల్లలు భోజనం చేశారు కనుక, నా 30,000 దేవుడి కోసం ఖర్చు అయిపోయాయి కనుక, నా దేవుడు తిరిగి మరలా నన్ను ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఏది బాగుంది చెప్పండి? ఎల్ఐసి బాగుందా? ఏమండి హెల్త్ పాలసీ బాగుందా? దేవుడి పని బాగుందా? ఏది బాగుంది? ఎందుకు మరి చెయ్యం మనం? అసలే చెయ్యం. అన్నీ చేసాం, మోసపోయాం. పౌలు గారు అన్న మాట అదే. ఇప్పుడు చదువుకొని అర్థమవుతుంది. 1 కొరింథీ 15:33, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేసింది. దేవుడి కోసం బ్రతుకుతురామరా దేవుడు అంటుంటే మనుషులంతా దుష్టులను చూస్తున్నారు. ఏ దుష్టుల్ని? ఒరే తాగుదాంరా పార్టీ, తిందాంరా విందు, వాళ్ళతో పోయారు, మీ జీవితాలు నాశనం అయ్యాయి. దేవుని పిల్లరా, మరణం తర్వాత మరో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోనికి మీరు వెళ్ళాలి అంటే భూమి మీద దేవుడి కోసం ఏం చేయాలి? బ్రతకాలి, కార్యక్రమాలు చేయాలి.